తెలంగాణ వ్యాప్తంగా 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలను వరుణుడు ముంచెత్తాడు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలతో విద్యా సంస్థలకు సెలవిచ్చారు. నిన్న మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 16.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ వర్షాలతో ఉనికిపోతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా భారీ వానలు పడుతున్నాయి. జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాలు తడిసి మొద్దవుతున్నాయి. వరంగల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా వానలు పడుతున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలు, వరదలతో భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇక దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా ముసురు వానలు కొనసాగాయి. ఇక హైదరాబాద్లో కూడా ఓ ముసురుతో ట్రాఫిక్కు ఆటంకం ఏర్పడుతోంది. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటుంది. తెలంగాణ నయాగారగా పేరొందిన ములుగు జిల్లాలోని బొగాతా వద్ద ప్రవాహం ప్రమాదకరంగా మారింది. అలాగే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు 6 వరద గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 43,788 క్యూసెక్కులు అయితే అవుట్ఫ్లో 59,808 క్యూసెక్కులుగా ఉంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులైతే ప్రస్తుత నీటి మట్టం 697 అడుగులుగా ఉంది. కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహ ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్లకూడదని ప్రాజెక్టు అధికారులు సూచించారు. భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 37.6 అడుగులకు చేరింది. నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. 6,98,000 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వచ్చి చేరుతోంది. ఇక ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తింది. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. 1,15,000 క్యూసెక్ల నీళ్లు ప్రాజెక్టులో చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్టు 17 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు శ్రీశైలం ప్రాజెక్టును వదులుతున్నారు. ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రంలో 11 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలను రైతులను కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.